ఫుల్లీ క్రౌడెడ్ అయిపోయారు. అందరూ మొక్కల్లో ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. కాసేపట్లో మీ మొక్కల మీద కూడా ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి, సూపర్ ఉంటుంది. గాయ్స్ ఈ స్టేషన్ నేమ్ చూసారా? ఏంది మామ ఇది? ఎక్కడికి వచ్చాం మనం? వావ్ గాయ్స్ మధ్య పోయింది దేవుడా. మన షారుఖ్ ఖాన్ ది చెయ్య చెయ్య సాంగ్ ఉంది కదా, అది ఈ ట్రైన్ మీద షూటింగ్ చేస్తుంది. ఈ స్టీమ్ ఇంజిన్ ఇంకా రన్నింగ్ లో ఉన్నాయి. గాయ్స్ ఇది కనిపిస్తుందా? క్వేల్ ఎగ్స్, కౌంజిపట్టు గుడ్లు. చూడండి కౌంజిపట్టు గుడ్లు ఎట్లా ఉన్నాయో. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా ఉంటుందో తెలీదు. అసలు ఈ రోడ్స్ ఏంది, అసలు ఈ వ్యూస్ ఏంది, అసలు ఈ క్లైమేట్ ఏంది, కార్లోనే ఇలా ఉందంటే. వనకం మక్కలే, నైట్ చూసారు కదా, నైట్ ఇంకా పడుకునింది. ఎర్లీ మార్నింగ్ లేసాం. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా బయటికి వెళ్దాం ప్లాన్. 6కి స్టార్ట్ అయ్యి దొడ్డబెట్ట పీక్ వెళ్దామని. చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 6:40 అయిపోయింది. బయటికి మా రూమ్ నుంచి నేరుగా డోర్ తీయగానే వ్యూ ఉంటుంది మాస్టరు. అబ్బా అబ్బా, ఇప్పుడు అదే చూపిస్తాం మీకు రండి. చూసిన వ్యూ ఎలా ఉందో, మొత్తం కొండలే. ఆ కొండల పైన క్లౌడ్స్ చూడండి ఎలా ఉందో. కొండ పైన అంతా క్లౌడ్స్ కమ్మేసాయి. కొండ టాప్ అయితే కనిపించట్లా మధ్యలో. ఏమో ఇప్పుడు అసలు సన్ రైజ్ అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. క్లౌడ్స్ అంతా కమ్మేసింది. ఫాగ్ అయితే లేదు కానీ క్లౌడ్స్ ఇవన్నీ. లిటిల్ షవర్స్ చూపిస్తుంది ఈరోజు వెదర్ రిపోర్ట్లో. కనబడకుండా ఉంటే చాలు. నేను నిన్న మీకు చూపించిన వ్యూస్ నేను డ్రోన్తో తీద్దాం అనుకున్నా, కానీ అసలు పాసిబుల్ కాలేదు. ఎక్కడికి వెళ్ళినా డ్రోన్ నాట్ అలౌడ్ ఉంది. సో ఇప్పుడు మా రూమ్ నుంచి మీకు డ్రోన్ వ్యూ చూపిస్తా. నేను ఇప్పుడే డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా, మీరు చూసారు కదా. ఇక్కడైతే టూ విండీగా ఉంది. డ్రోన్ ఫ్లై చేయడానికి ట్రై చేసా, బట్ కుదరలేదు. అందుకనేసి మళ్ళీ లోపల పెట్టేసా. ఇంకా నేరుగా దొడ్డబెట్ట పీక్ వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసాక ఇక మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో అక్కడ చెప్తాం మీకు. గాయ్స్ మళ్ళీ ప్లాన్ చేంజ్. టైం 7:15 అయిపోయింది. ఇక్కడ నుంచి మనం పీక్ అయితే వెళ్ళాము, దొడ్డబెట్ట పీక్ వెళ్ళాము. వెళ్ళినా కూడా మనకి టాయ్ ట్రైన్కి వేస్ట్ అయిపోతుంది. ఏం బాలేదు అన్నట్టే ఉంది. ఇదైతే అవలేదు, మేము వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే కొంచెం ప్లాన్ స్లైట్ గా చేంజ్ అయింది. టైం లేట్ అయినందువల్ల దొడ్డబెట్ట పీక్ మధ్యాహ్నానికి పోస్ట్పోన్ చేసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడైతే మనం టాయ్ ట్రైన్ ఎక్కిపోతున్నాం. టాయ్ ట్రైన్ అసలు చాలా ఫేమస్. ఇండియా మొత్తానికి టాయ్ ట్రైన్స్ 5 లొకేషన్స్లోనే ఉన్నాయి, అందులో ఊటీ ఒకటి. ఇన్కేస్ ఊటీకి వస్తే టాయ్ ట్రైన్ మాత్రం అసలు మిస్ కాకండి. టాయ్ ట్రైన్ వచ్చేసి ఊటీ టు కునూరు బుక్ చేసుకున్నాం. సో కునూరు దిగేసి మళ్ళీ బస్సులో బ్యాక్ వచ్చి మళ్ళీ కార్ ఎక్కాలి మేము. గాయస్ మనమైతే ఉదయమండలం ట్రైన్ స్టేషన్కి వచ్చాం, జంక్షన్. మేమైతే టాయ్ ట్రైన్ ఉదయమండలం నుంచి కునూరు వెళ్తున్నాం. ఉదయమండలం అంటే ఏదో అనుకుంటాం, ఉదయమండలం అంటే ఊటీ స్టేషన్. సో ఇక్కడికి మీరు ఫస్ట్ క్లాస్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. సో మేమైతే నిన్నే ట్రై చేసాం టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకున్నామని. మాకు ఫస్ట్ క్లాస్ దొరకలేదు, కానీ తత్కాల్లో సెకండ్ సీటింగ్ దొరికింది. సో సెకండ్ సీటింగ్కి ఫస్ట్ క్లాస్కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది మన వ్యూస్ చూడడానికి. సో కాబట్టి మాకు ఫస్ట్ క్లాస్ దొరికితేనే బెస్ట్ అనుకున్నాం. ఫస్ట్ క్లాస్ కోసం మేము డైరెక్ట్గా వచ్చాం టికెట్ తీసుకోవడానికి. స్టేషన్లో అయితే 8కి టికెట్ కౌంటర్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి మేము 7:45కి వచ్చేసాం. ట్రైన్ వచ్చి 9:15 స్టార్ట్ అవుతుంది. 7:45కి వచ్చినప్పుడే ఫుల్ క్యూ ఉంది అనమాట. ముందే వచ్చి క్యూలో కూర్చునేస్తారు. సో ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఓన్లీ 32 టికెట్స్ ఉంటాయి పర్ డే. అంటే ఒక ట్రైన్కి 32 టికెట్స్ అవైలబుల్ ఉంటాయి ఫస్ట్ క్లాస్. సో లక్కీలీ మాకైతే దొరికింది. సో ఇప్పుడు ఆకలి కూడా వేస్తుంది. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే వచ్చి టాయ్ ట్రైన్లో ఎక్కేద్దాం. చూసారా ఇదే స్టేషను. క్యూ ఇలా ఉంటుంది, అందరూ క్యూ నిల్చుకుంటారు. మేము ఉన్నప్పుడు ఇదంతా క్యూ ఉంది, అసలు మొత్తం కూర్చున్నారు. క్యూ కొంచెం తగ్గింది ఇప్పుడైతే. గాయ్స్ ఇప్పుడే వేడి కట్టిపోయింది అంటున్నాం. మామూలుగా లేదు బయట క్లైమేట్ బయట అయితే మొత్తం క్లౌడ్స్ వచ్చేసాయి. ఫుల్ క్లౌడ్స్. వేడిగా దోశలు ఇడ్లీ అని వంటలు తినేస్తున్నాం. మామూలుగా లేదు. సాంబార్ అయితే ఎక్సలెంట్ అప్ప. ఎక్కడైనా తమిళనాడు ఏమంటావు బ్రో? అంతే బ్రో. ఏమంటా ఒక ఫీలింగా. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ చేసాం. గాలి అయితే మామూలుగా లేదు మావా. గాలికి అన్ని చెత్త కుండీలు అన్ని ఎగిరిపోతున్నాయి గాల్లోకి. టూ విండీగా ఉంది అసలు. క్లౌడ్స్ కూడా మొత్తం దిగేసాయి అసలు. ఇక్కడ చూడండి మొత్తం క్లౌడ్స్ అన్ని దిగేసాయి అసలు. పైన వెళ్తున్నాయి.
టాయ్ ట్రైన్ కూడా వచ్చేసింది. అసలు జనం అయితే ఫుల్లీ క్రౌడెడ్ అయిపోయారు. అందరూ మొక్కల్లో ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. కాసేపట్లో మీ మొక్కల మీద కూడా ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. సో త్వరగా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ వీడియో. కాసేపట్లో ఎక్కేద్దాం మనం ట్రైన్. గాయస్ ఇదే మన టాయ్ ట్రైన్ అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అంటే ఏసీ ఉండదు, నార్మలే, కాకపోతే మంచి వ్యూ వస్తుంది అనమాట. పెద్ద పెద్ద విండోస్ వస్తాయి. మిగతా అన్ని జనరల్ అనమాట. ఓన్లీ 2 bogies ఫస్ట్ క్లాస్, మిగతా అంతా జనరల్ ఉన్నాయి. సో గాయస్ మనం అయితే స్టార్ట్ అయిపోయాం. OT to కోనూరు టాయ్ ట్రైన్ కూడా ఎక్కేసాం. వ్యూస్ అయితే మామూలుగా లేదు మామ, అసలు మధ్య చెదిరిపోతుంది వ్యూస్ అయితే ఈ టాయ్ ట్రైన్లో నుంచి. మేమైతే 5 members వెళ్తాం, 5 tickets. మా వాళ్ళు 4 members అందరూ కట్టున్నారు. నన్ను ఒక్కనే తోసేసారు. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పక్క ఉండి. నన్ను ఒంటరి చేసి పక్కకి కావాలని చెప్పి వీడియో వెళ్ళిపోయాడు. వ్యూ మాత్రం నాకే బాగుంది. మేము బ్లాగ్ చేసుకోవాలి, నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వీడు అక్కడికి వెళ్ళి మమ్మల్ని ఇక్కడ పెట్టాడు. ఇదే నా లౌడ్ ఇప్పుడు చూపిస్తా చూడండి, సూపర్ ఉంటుంది. వచ్చారా గాయస్ ఈ స్టేషన్ నేమ్ చూసారా? గాయస్ నాకు నేమ్ బోర్డు మీకు చూపించాను కదా, అది చూసే ఉంటారు. అది చూసి మీరు ఏమైతే అనుకుంటున్నారో అదైతే కాదు. దీన్ని లౌడేల్ అంటారు అన్నమాట. నాట్ వాట్ యూ థింక్ అనుకున్నావు. చెప్పు మనం ముందు అనుకుని చెప్పకూడదు, సెన్సార్ బోర్డులు కట్టేస్తారు. ఈ స్ట్రెచ్లో టోటల్ 13 టనెల్స్ వస్తాయి మనకి. ఇది ఆల్రెడీ 3rd టనెల్. టనెల్ కదా ఇది, టనెల్ కదా బ్రిడ్జ్ అది. వ్యూస్ అయితే మొత్తం చెదిరిపోయింది మావా, చూడండి. చూస్తున్నారా వ్యూస్ ఎలా ఉన్నాయో? ఏంది మామ ఇది? ఎక్కడికి వచ్చాం మనం? గాయ్స్ మధ్య పోయింది దేవుడా. అరుపులు తప్పితే ఇంకేం లేవు ఇక్కడ అసలు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క టర్న్ ఒక్కొక్క కర్రలో తిరుగుతుంటే బీభత్సమైన వ్యూస్ వస్తున్నాయి. వెళ్ళిపోద్ది. మన వాళ్ళు ఎటకారం చేస్తున్నారు, డ్రోన్ ఎగరేయాలంట. ముందు చూసారు ఏమైంది పరిస్థితి? టూ విండీగా ఉంది అసలు. కూల్ బ్రీజ్ మొక్కలు తగులుతుంది. అదేదో గ్రౌండ్ కూడా ఉంది అక్కడ. ఫస్ట్ క్లాస్ టికెట్ వచ్చేసి OT to కోనూరు 290. సెకండ్ సీటింగ్ వచ్చేసి 80 or 90 అరౌండ్ ఉంటుంది. 100 రూపీస్ లోపలే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి డైరెక్ట్గా టికెట్ కౌంటర్లో తీసుకుంటే అంత ప్రైజెస్. సో మీకు ఫస్ట్ క్లాస్ బోగి అయితే ఇలా ఉంటుంది. వెనక కూడా చూస్తారుగా, అంటే చిన్న బోగి. సెకండ్ సీటింగ్ అంటే ఇంకొంచెం ఇరుగ్గా ఉంటుంది అనమాట. మీరైతే ఇన్ కేసు టాయ్ ట్రైన్లో అయితే 17, 18, 19, 20 ప్రిఫర్ చేయండి. ఎందుకంటే కొంచెం ప్రైవేట్గా ఉంటుంది. అంటే 4 or 5 people ఓకే, బట్ 8 people మామూలు సీట్సే బెస్ట్. గాయస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మన షారూక్ ఖాన్ది చెయ్య చెయ్య సాంగ్ ఉంది కదా, అది ఈ ట్రైన్ మీద షూటింగ్ చేసింది. ఈ ట్రైన్ కాదు, అప్పట్లో స్టీమ్ ఇంజిన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు వీడియో సాంగ్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. ఆ సాంగ్ అంతా ఇక్కడే షూటింగ్ చేశారు అనమాట. గాయస్ ఈ బ్రిడ్జ్ చూసారా? ఇక్కడ అంతా వాటర్ ఎక్సలెంట్గా ఉంది. బైసన్ ఇక్కడ అంతా వాటర్ ఎక్సలెంట్గా ఉంది. బైసన్ గాయస్ మనమైతే కోనూరు రీచ్ అయిపోయాం. బాయ్ చెప్తారు. బాయ్ బాయ్ బాయ్, టాటా టాటా. స్టీమ్ ఇంజన్ చూడండి. ఈ స్టీమ్ ఇంజన్ ఇంకా రన్నింగ్లో ఉన్నాయి. అంటే కోనూరులో దిగేసాం సక్సెస్ఫుల్లీ, ఆల్ సేఫ్.
రిటర్న్ కూడా టాయ్ ట్రైన్లో వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఓన్లీ ఫస్ట్ క్లాస్ ఉందని చెప్పారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఎర్లీ మార్నింగ్ 9:15 ట్రైన్కి కన్నా కూనూరుకి వస్తే మళ్ళీ రిటర్న్ కూనూరు నుంచి వెంటనే 10:45కి ట్రైన్ ఉంటుంది. సో దాంట్లో మొత్తం ఫస్ట్ క్లాసే ఉంటాయి అనమాట, నో జనరల్ నో సెకండ్ సీటింగ్. సో అందుకనేసి మేము కూనూరులో దిగేసి కూనూరు నుంచి మళ్ళీ ఊటీ రైల్వే స్టేషన్కి బస్సులో వెళ్తాం. మన కార్ అక్కడ పార్క్ చేసి వచ్చాం. ఊటీ రైల్వే స్టేషన్కి వెళ్ళాక కార్ తీసుకుని మళ్ళీ సేమ్ రూట్లో వస్తాం, ఎందుకంటే మనకి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అంటే ఇట్టే ఉంది. Hi guys, we are walking on the streets of Kunur. The weather is so cool here. You can also come here and enjoy the beautiful weather and the climate of Kunur. See you, bye. ఊటీ బస్ ఇటు పోవాలి మనం, బస్ స్టాండ్ ఆడుందా. మేము కూనూరులో బస్ ఎక్కేసి ఇప్పుడే రిటర్న్ వెళ్తున్నాం ఊటీ రైల్వే స్టేషన్ కి, కార్ దగ్గరికి వెళ్తుంటే అసలు ఈ రోడ్ వే మాత్రము ఎక్సలెంట్ గా ఉంది. పెద్ద పెద్ద కొండలు వస్తాయి, పెద్ద పెద్ద లోయలు వస్తాయి, అండ్ మధ్యలో చూస్తున్నారు కదా ఈ టౌన్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి అసలు. అబ్బా ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ టౌన్. ఈ టౌన్ అయితే లిటరలీ ఫారిన్ కంట్రీస్ లో ఒక సిటీ ఉంటది, సేమ్ అలాగే కనిపిస్తుంది. సో కూనూరు నుంచి ఊటీకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో మనకి ఇది కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ది మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ అని చెప్పి. ఇదేంటంటే మన ఆర్మీ పీపుల్ అందరూ ఒకసారి హైర్ అయినాక డిక్యూట్ అయ్యాక చెన్నై నుంచి ఇక్కడికి వస్తారనమాట ట్రైనింగ్ కి. మీరు అమరన్ మూవీలో చూసినట్టయితే శివకార్తికేయన్ కూడా ఆర్మీలోకి వెళ్ళాక ఇక్కడికి వస్తారు ట్రైనింగ్ కి. సో అమరన్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. గుర్రాలు చూడండి రోడ్ల మీద పరిగెత్తున్నాయి. ఇందాక ఒక గుంపు గుర్రాలు పోయి పరిగెత్తా వచ్చాయి, అసలు 3-4 పోయినాయి. మనమైతే ఊటీకి కూడా చేరుకునేసాం రిటర్న్. ఇప్పుడే జస్ట్ కార్ ఎక్కాం, టైం వచ్చేసి 12:50 అయిపోయింది మధ్యాహ్నం. సో ఎక్కువ ప్లేస్ కవర్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి దొడ్డబెట్ట పీక్ వెళ్తాం. దొడ్డబెట్ట పీక్ ఏంటంటే నీలగిరీస్ మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ అనమాట. అక్కడికి వెళ్తే మంచి మంచి వ్యూస్ ఉంటాయి. సో అది కవర్ చేసుకొని ఎక్కడైనా ఫుడ్ తినేసి తర్వాత డిసైడ్ అవుతాం. సో మా మైండ్లో అయితే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ కూడా ఉంది. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్ళే రూట్లోనే మనకి సింగారా టీ ఎస్టేట్ వస్తుంది, సౌత్ ఇండియాలోనే అతి పెద్ద టీ ఎస్టేట్ ఇది. సో ఇప్పుడు టైంని బట్టి ఇంకా ప్లాన్ చేసుకుంటాం. ఫస్ట్ దొడ్డబెట్ట పీక్కి వెళ్ళేసి తర్వాత టైం ఉంటే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్తాం. యాక్చువల్గా మేము ఏంటంటే అసలు అన్ప్లాన్డ్, అసలు ప్లాన్ చేసుకోకుండా వచ్చేసాం. అందుకని కొంచెం మొత్తం మా క్లమ్జీ అయింది. మీరైతే పక్కా 3 days తిరగాల్సిన ప్లేస్ ఉన్నాయి ఊటీలో, మీరైతే పక్కా 3 days ప్లాన్ చేసుకోరండి. అంటే మీకు కానీ ఈ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్ అండ్ టీ ఫ్యాక్టరీస్ ఇవి కానీ ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే 2 days ఈస్ ఇనఫ్ అనమాట. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 2 days సరిపోద్ది. మేము అంతే, మేము టీ ఫ్యాక్టరీస్, బొటానికల్ గార్డెన్స్ అండ్ పార్క్స్ ఇవైతే మా ఐటినరీలో నుంచి తీసేసాం. అందుకనేసి మేము 2 days సెట్ చేసుకొని వచ్చాం. గాయస్ దొడ్డబెట్ట పీక్ వెళ్ళే రూట్లో అసలు నెక్స్ట్ లెవెల్ సీన్స్ ఉన్నాయి. మొత్తం ఆపగీపక చెట్లు మొత్తం పచ్చికతో నిండిపోయింది, ప్రశాంతంగా ఉంది అసలు ఇక్కడ. గాయస్ ఇది కనిపిస్తుందా, క్వేల్ ఎగ్స్, కౌంజిపట్టు గుడ్లు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ క్వేల్ ఎగ్స్ అంట. చూడండి కౌంజిపట్టు గుడ్లు ఎట్లా ఉన్నాయో, చూడడానికి అంతగా వద్దాయి కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి షెల్. ஸ்கேன் ஆகுதா அதுல எடுக்கறாங்க பாரு, மாத்தி மாத்தி 50 சொல்லுப்பா. నా చేతి దగ్గరకు వచ్చింది, నేను ఇలా పోతా ఉంటా. సరే కొట్టుకోపోలే. ఒకటి కన్నా ఇంకా నేను నించానున్నా ఈడే మా టోది తీదిలిచ్చావు, చెయ్యి పడిపోయింది. ఏం కాదులే, ఇది ఉంది కదా. ఫస్ట్ టైం ట్రై చేస్తామా, ఎలా ఉంటుందో తెలీదు. బాగుంటే చెప్పండి, చెప్తున్నారు. బాగుందా? బాగుంది, చాలా బాగుంది అసలు, టేస్ట్ బాగుందా. సో ఇక్కడ దొడ్డబెట్ట పీక్లో వచ్చేసి 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి మనకి. పైన వ్యూ టవర్ ఒకటి, ఇంకోటి కింద ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మనం పైన వ్యూ పాయింట్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి దొడ్డబెట్ట పీక్లో పైన ఉన్న వ్యూ పాయింట్. ఇక్కడికి వచ్చామంటే మనకి ఇక్కడంతా వ్యూ కనిపిస్తుంది కదా దూరంగా, అది వచ్చేసి మెట్టుపాలెం అండ్ కోయంబత్తూర్ వ్యూ ఇటు సైడ్.
ఇటు సైడ్ అంతా మెట్టుపాలెం అండ్ కోయంబత్తూర్ వ్యూ వస్తుంది. మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడంతా ఊటీ వ్యూ. ఇది కింద కనిపించే బిల్డింగ్స్ ఏరియా మొత్తం ఊటీ వస్తుంది. మొత్తం ఊటీ వ్యూ ఇది. వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అదే కాకుండా మాకు ఈరోజు క్లైమేట్ కనుకరించింది, ఫాగ్ లేకుండా, క్లౌడ్స్ లేకుండా క్లియర్ వ్యూ అయితే ఉంది మాకు. గాయస్ ఇది వచ్చేసి మనకి కింద కొంచెం దిగితే ఇంకో వ్యూ పాయింట్ వస్తుంది. ఈ వ్యూ పాయింట్ అయితే పైన వ్యూ పాయింట్ కంటే చాలా బాగుంది ఇది. గాయస్ మీరైతే చూసారు కదా దొడ్డబెట్ట పీక్ ఎట్టుందో. మేము అక్కడ నుంచి డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడైతే వ్యూస్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చూపిస్తా, స్టే ట్యూన్. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్ వ్యూ ఒకటి కనిపిస్తుంది, క్యాథరిన్ వాటర్ ఫాల్ వ్యూ అని. మిగతా ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళక చెప్తా. అసలు ఈ ఊటీలో ఉండే కర్వ్స్కి, రోడ్స్కి లిటరలీ నా గ్రే హార్స్ మిస్ అవుతున్నా. ఎందుకు తెలియదని నిజంగా ఆ ఫీలింగ్ వస్తుంది. సమ్ అదర్ డే మనం మళ్ళీ ఇంకోసారి వద్దాం, కానీ నెక్స్ట్ టైం డెఫినెట్గా మన గ్రే హార్స్నే మోటో బ్లాగ్ కూడా చేద్దాం. అసలు ఈ రోడ్స్ ఏంది, అసలు ఈ వ్యూస్ ఏంది, అసలు ఈ క్లైమేట్ ఏంది. కార్లోనే ఇలా ఉందంటే బైక్లో వస్తే అసలు బ్లిస్. బైకర్స్ ఎవరైనా ఉంటే ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎత్తుకొని లెక్కేసి ఎత్తుకొని వచ్చేయండి బైక్ ఎత్తుకొని.